ఢిల్లీ ఎర్రకోట పేలులలో కీలకంగా నిలిచిన ఫరీదాబాద్ అల్ ఫలాహ్ యూనివర్సిటీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఆ సంస్థ చైర్మన్ జావద్ అహ్మద్ సిద్దికీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద సిద్దికీని ఈడీ అరెస్టు చేసింది. ఇవాళ సాకిత్ కోర్టులో ఈడీ హాజరుపరిచింది. మనీ లాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం 13 రోజుల పాటు సిద్దికీని ఈడీ కస్టడీకి అప్పగించడానికి కోర్టు అనుమతించింది. ఫీజుల రూపంలో వసూలు చేసిన 415 కోట్ల మొత్తాన్ని నకిలీ అకౌంట్ల ద్వారా హవాలా మార్గంలో సిద్దికీ మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. సిద్దికీ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. సోదాలో 48 లక్షలకు పైగా నగదు, డిజిటల్ పరికరాలు, డాక్యుమెంటరీ ఆధారాలు లభ్యమైనట్లు తెలిపారు. 2014 నుంచి 15 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరాల వరకు ఉన్న విశ్వవిద్యాలయ ఆదాయ పన్ను రిటర్నులలో ఫీజుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని స్వచ్ఛంద విరాళంగా చూపిస్తున్నట్లు గుర్తించారు. అక్రమంగా సంపాదిస్తున్న ఈ నిధులను ఎక్కడికి మళ్లిస్తున్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. అలాగే నాక్ యూజీసీ అక్రిడిటేషన్ లేకున్నా ఉన్నట్లుగా విద్యార్థులను తప్పుదారి పట్టించినట్లు గుర్తించిన ఈడీ ఈ విషయంపై కూడా విచారించనుంది. ఇటీవల ఫరీదాబాద్లో ఉగ్ర మాడ్యూల్ను అధికారులు ఛేదించారు. మాడ్యూల్లోని వ్యక్తులకు ఈ యూనివర్సిటీతో సంబంధాలున్నట్లు బయటపడింది. దీంతో యూనివర్సిటీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మాడ్యూల్తో సంబంధాలు బయటపడిన తర్వాత ఇండియన్ యూనివర్సిటీల సంఘం అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు యూనివర్సిటీలపై 2 వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఫోర్జరీ, మోసం పేరిట ఇవి నమోదయ్యాయి. మరోవైపు విశ్వవిద్యాలయానికి నాక్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. విద్యా సంస్థ వెబ్సైట్లో గుర్తింపు గురించి తప్పుడు సమాచారం ప్రచురించినందుకు గాను ఇవి జారీ చేసినట్లు తెలిపింది.